ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సనాతన ధర్మం గురించి జనరల్ పొలిటీషియన్స్ రాజకీయాలు చూసుకుంటారు కానీ వీటి గురించి మాట్లాడరండి. ఆయన సనాతన ధర్మం అని దేవుడు అని చెప్తున్నారండి. మాల కూడా వేసుకుంటారు. మీరు మీ మాటల్లో పవన్ కళ్యాణ్ గురించి వినాలన్నా మేడం. నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్పే ముందు నేను ఒక ప్రశ్న వేస్తానండి. పూర్వం అన్ని పార్టీలు చూడండి, మీరు అందరూ కూడా ఇఫ్తార్ పార్టీ వచ్చిందంటే టోపీలు వేసుకొని వెళ్తారు కదా, అప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడగలేదు? సింపుల్ థింగ్. కొంతమంది యజ్ఞాలు చేయించారు, జ్ఞానాలు చేయించారు, కొంతమంది సీఎంలను మనం చూసాం కొంతమంది. అప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ రాలేదు? ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి చేయలేదు, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో సనాతన ధర్మం గురించి చేస్తున్నారు, మాల వేసుకుంటున్నారు, చాలా మంచిది. కానీ ఇక్కడ అందరికి ఏం తెలియదు అంటే పాలిటిక్స్ అండ్ ధర్మము వేరే అనుకుంటారు. కానీ ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఒక రాజు ఎందుకు ఉండాలండి? ఆ రాజు మంచి పరిపాలన చేస్తాడు. సమాజం మంచిగా ఉండాలంటే సమాజానికి అవసరం అనేది కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని లాస్ ఉంటాయి. సింపుల్ వేలో మనం చెప్పాలి అంటే మన భారతదేశము హిందూ రాష్ట్ర దేశం ముందు నుంచే ఉంది. హిందూ సనాతన రాష్ట్ర దేశమే. అక్కడ కొన్ని లాస్ ఏంటిది అంటే సనాతన ధర్మ ప్రకారముగా మనము ప్రతి స్త్రీని రెస్పెక్ట్ చేయాలి, పరదార మాతృవత్, పరధనాన్ని మనం ఆశించకూడదు అని చెప్పే మన సనాతన ధర్మము. ఇదేంటిదంటే వేదిక్ లాస్ అనమాట. వేదాస్తో చెప్పిన మనకు రూల్స్ ఇవన్నీ మనం పాటించాలి. అవన్నీ పాటించలేదనుకోండి సమాజం ఎట్టిపోతుంది? భార్యాభర్తలు, ఫ్యామిలీ సిస్టమ్, అమ్మ నాన్నలు చూసుకోవాలి, పిల్లల్ని పెద్దవాళ్ళని పెంచి పెద్ద చేయాలి, తర్వాత పిల్లలు ముసలి వాళ్ళైన పేరెంట్స్ చూసుకోవాలి. ఇవన్నీ మన సనాతన ధర్మ ప్రకారంగా వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ మన దాంట్లో ఉన్నాయి. ఈ లాస్ లేవనుకోండి, ధర్మం లేదనుకోండి, సమాజం ఎట్టిపోతుంది? అన్న చెల్లెలు పెళ్లి చేసుకుంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఇంకేం ఉండదు, అసలు లాస్ అనేవి ఉండవు. సో మన సనాతన ధర్మం మన రాష్ట్రము. ఆ సనాతన ధర్మం రక్షింపబడితేనే దేశానికి ధర్మం కావాలి, ధర్మానికి దేశం కావాలి. సనాతన ధర్మం ఎట్లాంటిది అంటే హ్యుమానిటీ ఈజ్ ఈక్వల్ టు సనాతన ధర్మం. కాబట్టి మానవత్వం. సో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నారు అంటే అది రాజు యొక్క ప్రధాన కర్తవ్యము, ధర్మము. పాలిటిక్స్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధ్యాత్మికత. ఒక ధర్మం నిలబడాలి అంటే దాని ముందు ఖచ్చితంగా గురువులు ఉండాలి. చాలా మందికి తెలియదండి, నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను కూడా. మనం రామాయణం చూసామనుకోండి, సో రామరాజ్యంలో వశిష్ఠుల వారు గురువులుగా ఉండేవాళ్ళు. జనక మహర్షి దగ్గర కూడా ఒక ఋషులు. మీరు ఏ రాజ్యం అన్నా స్టడీ చేయండి, మహాభారతం, రామాయణం, ఏ పురాణంలో కూడా ఒక రాజ్యం ఉంది అంటే రాజు ఎవరి మాట వింటారు? గురువులు అడిగి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ధర్మం ఫస్ట్ వస్తుంది. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు అంటే ఎవరు? ధర్మం చెప్పేవాళ్ళు. మన భాషలో చెప్పాలి అంటే లా చెప్పేవాళ్ళు, లాయర్స్ అన్నమాట. ఇప్పుడు లా చెప్పేవాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ లా చెప్తారు. వైదిక ధర్మం లా చెప్పేవాళ్ళు, ఆ నిర్దేశనలో ఎలా నడవాలి చెప్పేవాళ్ళు బ్రాహ్మిన్స్. రాజులు ఎవడు? క్షత్రియులు. ఒక రాజ్య పరిపాలన చేసేవాళ్ళు, మంత్రులు, వీళ్ళందరూ క్షత్రియుల కింద వస్తారు. వైశ్యాస్ అంటే ఎవరు? ఎవరైతే ఎకానమీ, దేశం యొక్క అర్థశాస్త్రాన్ని ఎలా డెవలప్ చేయాలి అన్న ఎకానమీ క్లాస్ లో ఉండే వాళ్ళందరూ మనకు వైశ్యులు. శూద్రులు ఎవడు? వీళ్ళందరికీ సేవ చేసేవాళ్ళు, కళాకారులు, వివిధ సేవ చేసే వాళ్ళందరూ శూద్రుస్ అంటారనమాట. సో దీంట్లో ఏది కూడా బూతు కాదండి. శూద్ర అంటే ఇప్పుడు బూతు అయిపోయింది, కానీ అది ప్రతి ఒక్కరు చేసే వేరే వేరే పనికి మనం క్లాసిఫికేషన్ అనేది చెప్పారు మనకు. సో ఇవన్నీ నడవాలి, మంచిగా ఉండాలి అంటే ఒక మంచి రాజు కావాలి. వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, మంచి రాజు కావాలి. రాజ్యం పరిపాలించేవాడు క్షత్రియుడు. కర్మ ప్రధాన విశ్వరచి రాఖ అన్నమాట. సో వర్ణాశ్రమం కూడా కర్మ ప్రధానంగా వచ్చింది. ఆయన రాజు. రాజు ఎలా నడవాలి? రాజుకు ఒక లా ఉండాలి కదండి. ఆ వేదిక పరంపర సిస్టమ్ లో లా చెప్పే గురువులు ఎప్పుడు కూడా రాజులు వాళ్ళ అండగా ఉండాలి. కాబట్టి రాజులు సనాతన ధర్మ ప్రకారంగా మన దేశాన్ని నడవగలుగుతాడు. కాబట్టి పాలిటిక్స్, రాజ్యం అనేది వేరే కాదు. కంపల్సరీ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ప్రతి సీఎం, ప్రతి మినిస్టర్, ప్రతి ప్రధానమంత్రి, అందరూ ఎంపీ, ఎమ్మెల్యే అందరూ ఏదన్నా కానివ్వండి, మన రాజ్యంలో సనాతన ధర్మ సంరక్షణ జరుగుతుందా లేదా, ప్రతి స్త్రీ సంరక్షణ జరుగుతుందా లేదా, అందరూ సేఫ్టీగా హ్యాపీగా ఉన్నారా లేదా, హెల్దీగా ఉన్నారా లేదా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసే రాజుకు ధర్మ మార్గం చూపిస్తే గురువులు ఉంటారు ఖచ్చితంగా. సో ఆ ధర్మం మాట్లాడాలి రాజు. సో పవన్ కళ్యాణ్ గారు చేసేది పాలిటిక్స్ అండ్ అది వేరే కాదండి. ఆయన చేసే ధర్మమే, అది మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఈయన అంటే చూసే ఆయన స్టైల్, ఆయన గెలవటం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు చేయనిది ఒక మోదీ గారు, మన యోగి గారు, మనం సౌత్ లో చూస్తే అన్నమలై గారు,
తర్వాత ఈయన ఖచ్చితంగా చేసేది చాలా మంచి పని. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎదగాలి. రేపు ఆయన నేను ప్రధానమంత్రి రూపంలో కూడా చూడాలని కోరుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అవ్వాలి అంతే. అట్లాంటి వాళ్ళే రావాలి. సనాతన ధర్మం గురించి రక్షింపబడే వాళ్ళు ఆయన కానివ్వండి, యోగి గారు కానివ్వండి, అన్నమలై గారు, ఇట్లాంటి వాళ్ళు మన సనాతన ధర్మం అనేది రక్షింపబడాలి. అలా చేసి ఎవరన్నా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలి. మన సనాతన ధర్మం ఇక్కడ రక్షింపబడాలి. అట్లాంటి వాళ్ళే రాజులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను.